అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా చమత్కారమైనటువంటి పల్లెపట్టులో ఉండే ఒక కథను చెప్పుకుందాం. విద్యావంతులు కాకపోతే ఎలా ఉంటుందనేది ఈ కథ ద్వారా మనం గమనించాల్సినటువంటి విషయాంశం. ఒక ఊర్లో ఒకడుంటాడు. వానికి రేచీకటి అనమాట. రాత్రి అయితే కళ్ళు కనబడవు. అదేదో సినిమాల బ్రహ్మానందం లాగా. సరే పాపం వాడు ఇది కప్పిపుచ్చుకుంటూ సరిగ్గా చదువుకోక వయసు వస్తే హీరోలాగా తయారై ఉంటాడు. వానికి ఒక అమ్మాయితో పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి వేరే గ్రామంలో, మారుమూల గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. అక్కడ బస్సు సౌకర్యాలు కూడా కష్టంగా ఉంటాయి. ఒకసారి అమ్మాయికి కాన్పయిందని తెలిసి ఇతను భార్యను చూడ్డానికని బయలుదేరుతాడు. బస్సు తీరా ఏమవుతుందంటే 6 గంటలకు అక్కడ నిలుపుతుంది. అతనికి సరిగా కళ్ళు కనబడవు. దిగిన వాళ్ళంతా వెళ్ళిపోతారు. పాపం ఎలా వెళ్ళాలా అంటే అతనికి ఆలోచనలు బాగుంటాయి, ఐడియాలు బాగుంటాయి. వాళ్ళ మామగారి ఎరుముగొడ్డు ఒకటి కనిపిస్తుంది, బర్రెగొడ్డు. దాని తోక పట్టుకుంటే ఖచ్చితంగా మామగారి ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు అని ప్లాన్ చేసుకొని దాని తోక పట్టుకొని పోతాడు. అది వెళుతూ వెళుతూ బురదగుంటలో వాడిని తోసేస్తుంది. దయవు చేసి బాగా జలకాలాటలలో అని పాపం బాగా బురదంతా పూసుకొని వెళ్ళిపోతుంది. ఆ తోక జారడం వల్ల వీడు అక్కడే ఉండిపోతాడు. ఎవరికో ఒకరికి పాపం ఆ గ్రామంలో అర్జెంట్ అయ్యి, ఆ రోజుల్లో లెటరిన్ ఉండేవి కాదు కదా, చెంబు తీసుకొని అక్కడికి వచ్చినాడు. కూర్చొని వాడు ఆహాహా ఎంత చక్కని గాలి అని పాట పాడుకుంటూ ఉన్నాడు. ఎచ్చట నిండి వీచెనో ఈ చల్లని గాలి అని కూర్చొని ఉన్నాడు. పాపం వీడు పైకి లేచినాడు. భయపడినాడు. దయ్యం అనుకొని పరిగెత్తిపోయి ఊర్లో వాళ్ళందరికీ చెప్పినాడు. వాళ్ళు కర్రలు అన్నీ తీసుకొని వచ్చినారు. ఒకడికి సందేహం వచ్చింది. వీడు మనిషిలాగా ఉన్నాడు, కొంచెం నీళ్ళు వేసి కడగండి అన్నాడు. కడిగాక ఆ బురదంతా పోయినాక ఒరే 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 వీడు మన ఊర్లో పలానా ఆయన అల్లుడురా అని అన్నారు. సరే ఎందుకు బాబు దీంట్లో పడినావంటే మా మామగారి ఎనుము నన్ను తన్నేసింది అని అబద్ధం చెప్పాడు. అయ్యో పాపం రా పోదామని కొద్ది దూరం తీసుకెళ్లారు. వాళ్ళ ఊరు గట్టు మీద ఉంటుందన్నమాట. అక్కడి వరకు వీడు వాళ్ళని పట్టుకొని ఎక్కినాడు. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా అక్కడ వానికి కళ్ళు కనబడవు. ఆ రోజుల్లో లైట్లు లేవు. తారాడుకుంటూ మామగారి ఇంటి దగ్గరికి పోయినాడు. ఆ గోడ దగ్గరికి పోయినాడు. అక్కడ వాకిలు ఎక్కడుందో తెలియదు పాపం. ఆ గోడ పట్టుకొని తిరుగుతా అన్నాడు. వాళ్ళ మామ వచ్చినాడు. వచ్చి ఏంట్రా అల్లుడు ఎప్పుడొచ్చావు, గోడ ఏంటి అట్లా లెక్కేస్తున్నావు అన్నాడు. మామ నువ్వు మన గోడ కట్టించాంటావు కదా, అది ఎన్ని అడుగులు ఉందో చూస్తున్నాను అన్నాడు. సరే సరే లోపలికి రా అని వెళ్ళిపోయాడు. వీడు మెల్లగా లోపలికి పోతే అక్కడ ఎనుమగొడ్డు ఉందన్నమాట, వీళ్ళ మామగారి ఎనుమగొడ్డు. వీడిని చూసి బ్యా అనింది అది. ఓహో గుర్తుపట్టి అక్కడ వాకిలు ఉందేమని పోతే అది ఎగీసి తన్నింది వాడిని. వాడు పోయి కుడితి నీళ్ళని పెట్టుంటారు ఎనుము తాగడానికి, దాంట్లో పడిపోయాడు. పాపం మళ్ళీ ఎవరో ఒకరు చూసి వాడికి స్నానం చేయించి లోపల పిలుచుకుపోయినారు. భార్య ఒక మూలలో ఉంటే మరో మూలలో తిరిగి బాగున్నావా అని మాట్లాడిస్తున్నాడు. ఆ అమ్మాయికి కూడా వీడి విషయం తెలియదు. పాపం ఏమిటి ఇలా ఉన్నాడు వీడు అని అనుకుంటున్నారు. పాపం పట్టణంలో ఉండేవాడు కదా, బహుశా రాత్రిపూట సరిగా ఈ దీపాలు కనబడలేదేమో అనుకున్నారు. భోజనానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఇక అత్తగారు వచ్చి వడ్డిస్తూ, బాబు నిదానంగా తిను, మా ఇంట్లో ఒక పిల్లి ఉంది, నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే అది వచ్చి తినే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా తిన్నాయన అని వెళ్ళిపోయింది. అమ్మాయ అనుకున్నాడు. తింటూ ఉన్నాడు. ఆ ఓలిగలు అవన్నీ కూడా తింటూ ఉంటే అత్త వచ్చి మళ్ళీ మాట్లాడకుండా నెయ్యి వేస్తూ ఉంది. అది పిల్లేమో అనుకున్నాడు మనవాడు. పాపం పీక్ ఒకటి ఇచ్చాడు. పాపం భూమండలం అంతా తిరిగినట్టయింది. అత్తగారికి గిర్రున పడిపోయింది. ఎందుకు నాయన కొట్టావు అంటే, అత్తగారు నేను భోజనం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటాను, కళ్ళు తెరవకూడదని పిల్లి అనుకొని కొట్టినాను అన్న. నాయన పండ్లన్నీ రాలిపోయినాయి కదరా అనుకొని ఆమె సైలెంట్ అయిపోయింది. వీడేం చేశాడంటే బాగా తినేసినాడు నీళ్ళు తాగకుండా. పడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి మూడో ప్రపంచ యుద్ధం కడుపులో అవి రకరకాలైన శబ్దాలు వస్తున్నాయి. అర్జెంట్ అయిపోయింది. ఆ బాత్రూమ్ దాటుకొని లెటరిన్ పోవాలంటే అది ఆ మూలలో ఉందో తెలియదు పాపం మనకి. సరే అని చెప్పి వెళ్ళి అత్తగారు పడుకున్న గదిలోకి పోయినాడు. అక్కడ మంచం కోడు తగిలి అత్తగారి మీద పడిపోయినాడు. ఆమె లేచి అయ్యో నా కొడుక నా మీద ఎందుకు పడినారు అంటే, అత్తగారు అప్పుడే పొరపాటున మిమ్మల్ని కొట్టాను కదా, నన్ను క్షమించమని అడగడానికి మీ కాళ్ళు పట్టుకున్నాను అన్నాడు. సర్లే నాయన వెళ్ళి పడుకోని. సరే బయటకు వస్తే ఆ ఎనుమగొడ్డు కుడితి నీళ్ళు తాగుతుంది కదా, ఆ డబ్బాలో కూర్చొని వేసినాడు పొరపాటున పాపం. సరే కడుక్కోవడానికి ఎక్కడ దొరకలే. కొంచెం ముందుకెళ్ళాడు. ఒక కట్టలా కనబడింది.
వాస్తవానికి అది తులసి చెట్టు, పాపం తెలీదు. అక్కడ కూర్చొని వచ్చేసినాడు, ఏదో బాధలు పడి రూమ్లో పడుకునేసినాడు. వీళ్ళ మామగారు తెల్లవారుజామునే లేచి ఆ తులసి చెట్టుకి పూజ చేసే అలవాటు ఉంది పాపం ఆయనకి. అక్కడికి వెళ్ళి ఓం నమో నారాయణ అని గంధంలాగా పూసుకున్నాడు. ఒక రకమైన వాసన వస్తుంది అనుకున్నాడు ఆయన. తన డొక్కు సైకిల్ వేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయినాడు. మధ్యాహ్నం అయింది, వీడికి బాగా కనబడుతుంది. అప్పుడు అనుకోకుండా ఒక టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ అంటే లెటర్ లాంటిది ఒకటి వచ్చింది. అక్కడ ఎవరికి చదువు రాదు, వీనికి ఇచ్చారు. ఈ మహానుభావునికి అసలు రాదు అంటే ఏమనుకుంటారో అని అది తలకిందలుగా పట్టుకొని ఆ లెటర్ని ఏడుస్తా ఉన్నాడు. అయ్యో అత్త అని. ఎవరికో ఏమో అయిందని అందరూ ఏడుపు లంకించుకొని ఆ శ్మశాన వాతావరణం అయిపోయింది. అంత లోపల పాపం ఇతని మామ అక్కడికి డ్యూటీకి వెళ్ళాడు. ఆ డ్యూటీకి వాకిలి తీసేటువంటి వాడు పాపం ప్యూన్. ఏందో సార్ మీ దగ్గర ఏదో వాసన వస్తుంది, నీ పిండి అప్పుడు వాసన, నేను గంధం పూసుకుంటే ఏం వాసన వస్తుందా నీకో, వాకిలి తీ అని అన్నాడు. సరే లోపల పోయినాక మధ్యాహ్నం భోంచేస్తాం అనుకుని వాడు చెప్పింది ఏమో చూద్దామని వాసన చూశాడు. భయంకరమైన వాసన. ఇంక అక్కడ అద్దం లేదు పాపం చూసుకోవడానికి. అలాగే తుడుచుకొని ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర పాపం అంతా ఏడుస్తా అన్నారు. ఏమైంది అని వచ్చాడు. అయ్యో అల్లుడు వేస్తా అంటే మేము ఏడుస్తున్నామని అన్నారు. ఇక లెటర్ ఇవ్వండి అని చూసి నవ్వుతున్నాడు ఆయన. మామగారికి పిచ్చి పట్టిందో అని వీడు నవ్వుతున్నాడు. ఆ లోపల ఆయన నోరు మూయరా, ఇది దీంట్లో బాధపడేది ఏముంది, మా పెద్దమ్మాయికి కొడుకు పుట్టాడట, నీవెందుకు చదవలేకపోయేదాన్ని అంటే అయ్యో మామ అని మళ్ళీ ఏడ్చాడు. ఏమరా అంటే మా చిన్నప్పుడు అక్షరాలు ఇంతింతలా ఉండేవి, ఇప్పుడు ఇంతింతే అయిపోయినాయే అని బాధపడ్డాడట. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి అడిగితే విషయం అంతా చెప్పాడు. నాకు కళ్ళు కనబడవు, మోసం చేసి మీ అమ్మాయిని చేసుకున్నాను అని అంటే అప్పుడు డాక్టర్ దగ్గర పోయి చూపించి వానికి ఏదో పరిష్కారం చూపించారట. ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే సరిగ్గా చదువు రాకపోవడానికి ఆరోగ్యం కూడా ఒక కారణం కావచ్చు. మన కళ్ళు సరిగ్గా కడమడలేదంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని ఈ జానపదాలు చెప్పుకునేటువంటి కథ ద్వారా పిల్లలు బాగా చదువుకున్నా మంచిదే అని మనకు తెలుస్తుంది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.